హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మారుతున్న పాన్ కార్డ్ రూల్స్. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పాన్ కార్డ్ గురించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే న్యూస్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇటీవల ప్రభుత్వం పాన్ కార్డ్కి సంబంధించిన కొత్త అప్డేట్స్ తీసుకువచ్చింది. ముఖ్యంగా పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేయడం ఇప్పుడు కంపల్సరీ అయ్యింది. లింక్ చేయని వాళ్ళ పాన్ కార్డ్ ఇన్యాక్టివ్ అవుతుంది అని ఆఫీషియల్స్ చెప్పడం జరిగింది. ఆధార్ లింకింగ్ ఇష్యూ. చాలామంది ఇంకా ఆధార్ లింక్ చేయలేదు. అలా ఉంటే మీ పాన్ పనిచేయదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బ్లాక్ అవుతాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేరు. లేట్ ఫీ కూడా పడుతుంది. పెనాల్టీ అండ్ వార్నింగ్. డూప్లికేటివ్ పాన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేస్తారు. ఒక వ్యక్తికి ఒకే పాన్ ఉండాలి. మిస్యూజ్ చేస్తే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్. ప్రభుత్వం ఈసారి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫేక్ పాన్ కార్డ్స్, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ తగ్గించడానికి ఈ స్టెప్స్ తీసుకున్నారు. పాన్ కార్డ్ అప్డేట్ గురించి, కొత్త రూల్స్ గురించి నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌ టు చెక్ పాన్ స్టేటస్. మీ పాన్ యాక్టివ్గా ఉందో లేదో ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. పాన్ కరెక్షన్ అప్డేట్. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో తప్పు ఉంటే కరెక్షన్ అప్లై చేయవచ్చు. ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. బెనిఫిట్స్ రిమైండర్. పాన్ కార్డ్ లేకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కష్టం. లోన్స్ రావు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రాబ్లం అవుతాయి. కాబట్టి మీ పాన్ కార్డ్ కరెక్ట్గా ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. ఆధార్తో లింక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడున్న పెద్ద అప్డేట్ ఏమిటంటే పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేయాలి. లింక్ చేయకపోతే పాన్ కార్డ్ ఇన్యాక్టివ్ అవుతుంది. ఇన్యాక్టివ్ అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సమస్యలు వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేరు. ఫైనాన్షియల్ పనులు ఆగిపోతాయి. లేట్ ఫీ కూడా అప్లై అవుతుంది. కాబట్టి వెంటనే లింక్ చేసుకోవాలి. న్యూ రూల్స్ బై గవర్నమెంట్. ఇటీవల ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డ్ ఉండాలి. డూప్లికేటివ్ పాన్ ఉంటే పెనాల్టీ పడుతుంది. పాన్ కార్డ్ మిస్యూజ్ చేస్తే స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటుంది. ఆన్లైన్ పాన్ అప్లై చేయడం ఇప్పుడు చాలా ఈజీ అయింది. పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చే ఒక యూనిక్ 10 డిజిట్స్ ఆల్ఫాన్యూమరిక్ నెంబర్. ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, లోన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, ఆల్ దిస్ రిక్వైర్ పాన్ కార్డ్. సో ఇవన్నిటికి పాన్ కార్డ్ అంటే చాలా అవసరం. మొత్తానికి పాన్ కార్డ్ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. న్యూ రూల్స్ ఫాలో చేయాలి, లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ పాన్ కార్డ్ యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి మీ పాన్ కార్డ్ కరెక్ట్గా ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. ఆధార్తో లింక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.